కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో ఒక అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలు కదా అని నమ్మిన పాపానికి తన ఇంట్లోనే దొంగతనం చేసింది. ఇక నగరంలోని కుమ్మర్ గల్లీలో విషన్ అనే ఒక వ్యాపారి బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఇక అందులో పనిచేసే గౌతమి, అందులో పనిచేసే ఒక వ్యక్తి, ఆమె పేరు గాయత్రి అలియాస్ గౌతమి. ఇక తన షాప్లో పని చేస్తుంది కదా అని చెప్పేసి గుడ్డిగా నమ్మేసింది. ఇక ఆమెను నమ్మించి ఆమె లేని సమయంలో ఇంటి యొక్క రెండో తాళాన్ని చేయించుకున్నది దొంగతనంగా. ఇక తరచూ డబ్బులు పోతున్నాయని గమనించిన విషన్ ఒక స్పై కెమెరా అరేంజ్ చేసింది. ఇక విషన్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళిన సమయంలో ఆ సీసీ కెమెరాని గమనించని గాయత్రి అలియాస్ గౌతమి ఇంట్లో ఎప్పటిలాగే ఏమి ఎవరికి తెలియదు అని అనుకున్నదో ఏమో తెలియదు, కానీ ఇంట్లో నుండి డబ్బులు బంగారం తీసుకొని వెళ్ళింది. తీరా వచ్చినాక ఒకసారి ఇంట్లోని కబోర్డ్లో చెక్ చేయగా బంగారము అలాగే కొంత డబ్బు వెండి ఆమె పెట్టిన ప్లేస్లో లేకపోవడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయింది. తరచుగా ఇలా పోతున్న నేపథ్యంలో ఒకసారి ఎవరు దొంగలు అని చెప్పేసి పట్టుకుందామనే క్రమంలో ఈ స్పై కెమెరాను కూడా అరేంజ్ చేసింది. ఇక ఆ స్పై కెమెరాలో చూస్తే అసలు దొంగ బయటపడింది. ఇక ఆమె ఎవరో కాదు, ఆమె షాప్లోనే పనిచేస్తూ నమ్మిస్తూ ఇంట్లో ఉన్న 18 తులాల బంగారము, అరకిలో అంతా వెండిని అలాగే డబ్బులను తీసుకొని వెళ్ళింది. ఇక పాపం ఎప్పుడు తీసుకునే విధంగానే ఈమె తీసుకొని పోయింది. కానీ ఆమెకు స్పై కెమెరా సీక్రెట్ కెమెరాని అరేంజ్ చేసిన విషయం తెలియక యథావిధిగా ఎప్పటిలాగానే ఆ బంగారాన్ని డబ్బులను తీసుకొని వెళ్ళింది. ఇక ఎప్పటిలాగానే విషన్ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే దాంట్లో ఒకసారి చూడగా బంగారము మాయమైంది. ఆమె అమర్చిన స్పై కెమెరాని తెరిచి చూడగా ఇక అసలు దొంగ బయటపడింది. ఇక ఈ గాయత్రియే దీనికి కారణమని పోలీసుల దగ్గరికి వెళ్ళింది. రోజువారీగా ఇలా డబ్బులు పోతున్నాయన్న గమనించిన ఈ విషన్ ఈ స్పై కెమెరాని అరేంజ్ చేయడంతో దొంగ బయటపడింది. ఇక ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దొంగలించిన బంగారాన్ని కొంత మేరకు రికవరీ చేశామని చెప్పేసి కూడా, ఇంకా కొద్దిగా రికవరీ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మీ ఇంట్లో కూడా ఎవరైనా పని వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. నమ్మి వాళ్ళ చేతులకి అధికారాన్ని ఇవ్వకండి. యజమానులను నమ్మించి తీరా నమ్మినాక ఇలా దొంగతనంకి పాల్పడుతున్నారు. ఇక ఇది నిజామాబాద్లో చర్చనీయాంశంగా మారింది. నమ్మిన వ్యక్తే ఇంట్లో దొంగతనం చేసింది అన్న విషయం తెలుసుకున్న ఆ యజమానులు షాక్కి గురయ్యారు. ఇక ఎట్టకేలకు తరచూ వాదిగా పోతున్న డబ్బులకు ఈ స్పై కెమెరాతో తెరపడిందనే చెప్పవచ్చు. ఇక పోలీసులు కూడా ఇంటి లోపల ఇంటి బయట కూడా సీసీ కెమెరాలను అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా నిజామాబాద్ ప్రజలకు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.